మీ పంచేంద్రియములు మనస్సు అనబడేటటువంటి ఆరిటితో షట్పది వేయి వెళ్ళి ఆయన పాదార విందముల నుండి స్రవించేటటువంటి దివ్య ధుని మకరందమును అనుభవించడం గ్రోలడం అలవాటు చేసుకో. అన్యాపదేశంగా జగద్గురువులుగా శంకరాచార్యుల వారు మనకి బోధ. అలా నేను ఉండలేకపోతే ఈశ్వర అలా బ్రతికేటట్టు నన్ను అనుగ్రహించు, ఆ ఈశ్వరుడికే చెప్పాలి. అప్పుడు ఆయన మనని షట్పది చేసి తామర పువ్వులోకి వెళ్ళడం నేర్పుతాడు. కాబట్టి భవభయ ఖేద చిదే వందే అని శంకర భగవత్పాదులు ఆ దివ్యధునీమకరందే పరిమళ పరిభోగ సచ్చిదానందే శ్రీపతి పదారవిందే భవభయ ఖేద చిదే వందే. ఆ శ్లోకానికి ఉన్న గమ్మత్తు ఏమిటి అంటే, మీరు ఎన్ని మార్లు చదవండి ఎంత సంతోషంగా ఉంటుందో. అసలు ఆయన పరిభోగాన్ని శ్లోకంలో కల్పించారు. మీరు ఎన్ని మాటలు చదవండి ఆ శ్లోకం, ఇంట్లో పిల్లలకు కూడా చాలా బాగుంటుంది. మీరు చిన్న చిన్న పిల్లలు ఉన్న చోట పైకి ఆ శ్లోకాన్ని దివ్యధుని మకరందే పరిమళ పరిభోగ సచ్చిదానందే శ్రీపతి పదార విందే భవభయ ఖేద చిదే వందే అని 10 మాటలు అన్నారనుకోండి, కాసేపటికి వాడు కూడా శ్రీపతి పదార విందే అంటాడు. అది చాలా తొందరగా ఒకరి నాలుక మించి ఇంకొకరి నాలుక మీద వెళ్ళిపోవడానికి వీలైనటువంటి శబ్ద సమాహార స్వరూపంగా శంకర భగవత్పాదులు రచించి ఇచ్చారు. అందులోనే ధ్యానం చేయించారు. కాబట్టి అంత అద్భుతమైనటువంటి శ్లోకం. అందుకని ఆ చివరి మాటలో దాని వలన మనం పొందేటటువంటి గొప్ప ప్రయోజనాన్ని శంకరులు ఆవిష్కరించారు. తరువాతి శ్లోకంలో ఇది కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవలసిన శ్లోకం. షట్పదిలో ఏ శ్లోకానికి ఆ శ్లోకమే ఒక పరమాద్భుతం. పైకి ప్రార్థన, లోపల అసలు అర్థమై చేస్తే అదే మెట్లెక్కించేస్తుంది. 3వ శ్లోకం ఒకసారి అన్న తర్వాత వినండి, మీకు సులువుగా అర్థం అవ్వడానికి అవకాశం కలుగుతుంది. సత్యపి భేదాపగమేనాథ తవాహం నమామ కీనస్త్వం సాముద్రోహి తరంగ క్వచన సముద్రో నతారంగ. ఈ శ్లోకంలో శంకరులు సత్యం అపి అని మొదలుపెట్టారు. ఒకటి సత్యం. ఎందుకని ఈ మాటతో మొదలు పెడుతున్నారంటే, ఈ శ్లోకం మొదటి 2 శ్లోకాలు విన్న తర్వాత ఎవరికైనా ఓ అనుమానం వస్తుంది. శంకర భగవత్పాదులు వేదాంతర్గతమైన అద్వైత సిద్ధాంతానికి కదా ప్రచారం చేసింది. వారు అద్వైతాన్ని బాగా ప్రచారం చేసిన వారు జ్ఞాన మార్గావలంబకులు అని కదా లోకంలో ప్రతీతి ఉంది. శంకర భగవత్పాదులు ఎంతసేపు తత్వమసి, తత్వము అసి, అది నీవై ఉన్నావు, 2 లేవు, జీవుడొకడు ఈశ్వరుడొకడు లేడు. అహం బ్రహ్మాస్మి, జీవుడు ఈశ్వరుడు ఒక్కటే.